విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల వసతుల్ని కల్పిస్తున్నామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో కొత్త డైట్ మెనూను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పరేడ్ చేస్తూ విద్యార్థినులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాప్రభుత్వం విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని హాస్టళ్లలో శనివారం కొత్త డైట్ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అన్ని హాస్టళ్లలో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహార మెను అమలు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నటువంటి చిన్నారులు ఇంటర్మీడియట్ వరకు ఫిఫ్త్లు ఇంటర్మీడియట్ 621 మందితో ఈ యొక్క పాఠశాల హాస్టల్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ ప్రభుత్వం చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని గత 10 సంవత్సరాల నుండి మెచ్చార్జీలు పెంచలేక 55 రూపాయలతో నీకు సబ్బులు ఇవన్నీ చదువుకొని ఆ పిల్లలు ఉండాలంటే ఎలర్జీ వచ్చేది. ఎలర్జీ అంటే మనం ఇంటికి పోయేసరికి గోపుడు ఎక్కువైపోయేది, లేని బీమారి ఇబ్బంది అయ్యేది. కనుక అలాంటి ఇబ్బంది ఉండకూడదని మన ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఉదయం లేదు మంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని మీకు సోమవారం మండే నుంచి మళ్ళీ మండే వరకు ఏదైతే బోర్డు మీద మెనూ పెట్టామో ఆ మెనూ ప్రకారంగా డివిజన్ కాకుండా మీకు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఎగ్గుతో, మటన్తో, అదేవిధంగా మీకు చికెన్తో, మంచి కూరగాయలతో మీ యొక్క లక్ష్యం నెరవేరాలని మీ మీద ఇచ్చినటువంటి గౌరవాన్ని తల్లిదండ్రులు కాయకష్టం చేసి చాలా కూలినాలు చేసి ఇబ్బంది పడి మన పిల్లలను ప్రయోజకులుగా చేయాలని కష్టపడి చదివిస్తున్నారో తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఒక గోరును లక్ష్యాన్ని ఎంచుకోవాలి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని, ఒక సైంటిస్ట్ కావాలని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, ఒక కలెక్టర్, అదేవిధంగా ఏ రంగాన్ని తెచ్చుకున్నారో ఆ రంగంలో మీరు గమ్యం చేరేదాకా కష్టపడాలని విజ్ఞప్తి చేస్తున్నా.